తమది దొరల ప్రభుత్వం కాదని పేదోడి ప్రభుత్వం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదల కష్టాలు తెలిసి వారికి భద్రత, ధైర్యాన్నిచ్చే ప్రభుత్వం అన్నారు. దొరల మాటలు చెప్పే సమయంలోనే గుర్తుంటాయని, వేదిక దిగిన తర్వాత మర్చిపోతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పరిధిలో మొదటి విడతలో 1,00,000 ఇళ్లు సహా రెండో విడతలో కూడా ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం. దొరల ప్రభుత్వం కాదు. దొరల మాటలాగా మాటలు చెప్పేటప్పుడు గుర్తుంటాయి, మళ్ళా ఏదిక దిగిపోతే ఆ దొరలకి మాటలు గుర్తుండవు. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదవాడి నుంచి పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం కాబట్టి చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడతగా 1,00,000 ఇళ్లు, మళ్లీ రెండో విడత కూడా తప్పకుండా జీహెచ్ఎంసీ పరిధిలో రెండో విడత కూడా ఇళ్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇదే వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడికి భద్రత, భరోసా